మీ దయలో మీ కృపలో భద్రపరిచి మనల్ని ఆయుష్కారణకు ఉచితముగా అనుగ్రహించి సజీవ లెక్కల్లో ఉంచి మీ మాటలు తండ్రి మా నోట పలికించడానికి తండ్రి ఇటు ధన్యతను అనుగ్రహించిన కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుంటున్నాం మా దేవ. ఇదిగో నాయన మా నోర్లు విప్పి మీ మాటలు మాట్లాడుచుండగా తండ్రి మా సొంత జ్ఞానముతోనూ సొంత శక్తితోనూ సొంత ఆలోచనతోనూ మీ వాక్యాన్ని కలిపి చెరిపెడేటట్లు కాకుండా నాయన ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడగలిగే శక్తిని, జ్ఞానమును, వివేకమును పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి అర్థమైన రీతిగా అర్థం చేసుకునే మనస్సు ప్రసాదించండి. మీ కృప, మీ కరుణ కటాక్షములు మాపైన ఉంచమని, వింటున్న వారి పట్ల ఉంచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని వారలారా, మంచిది. మరి ఈరోజు మాట్లాడుకుంటున్న అంశం మీ అందరికీ తెలిసిందే. ఏమనయ్యంటే అబ్రహామునకు వాగ్దానం చేసిన పుత్రుడు యేసుక్రీస్తు లేక ఇస్సాకని మనం మాట్లాడుకున్నాం. అంటే అంశం పెట్టుకున్నాము, అదే అంశం పైన మనము మాట్లాడుకోవాలి. దేవుడు అబ్రహామునకు చేసిన వాగ్దాన పుత్రుడు ఇస్సాక, క్రీస్తా ఎలా, ఇది ఈరోజు మనము తెలుసుకోవాలి. దేవుడు ఏం చేశాడు? అబ్రహామునకు 100 ఏండ్ల వాడైనప్పుడు కూడా సంతానం లేనప్పుడు నీకు పిల్లల్ని ఇస్తాను అన్నాడు కదా. ఆ మాట ఓదుకొని మనము ముందుకెళ్దాం. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం కాడ నుంచి, ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం కాడ నుంచి, ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం కాడ నుంచి ఓతారు ఎవరైనా? ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కా ఎలియాజరు నా ఇంటి ఆస్తికర్త కుదురు కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడు నీకు వారసుడగునని చెప్పాను. ఇక్కడ అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం మనకు తెలుసు. ఏమని? ఎవరెవరో ఎక్కడెక్కడో పుట్టొచ్చారు కదా, లేదా దమస్క ఎలియాజారు ఆస్తికర్తలు నీకు కారు, నీ గర్భముల నుంచి పుట్టిన వారి నీకు ఆస్తికర్తలు. అంటే ఇక్కడ 2 ప్రాసెస్ మనం అర్థం చేసుకోవాలి. ఎట్లా అంటే, ఇక్కడ ఆస్తి అంటే అబ్రహాముకున్న ఆస్తిని బట్టి వారసుడు కావాలని కోరుకుంటున్నాడు ఆయన. అంతే కదా. ఆయన ఏం కోరుకుంటున్నాడు? నా ఆస్తికర్తలు లేరు అని అబ్రహాం అడుగుతున్నాడు. అలాగే ఉందా బైబిల్లో? అదేనా? అందుకు అబ్రహాం, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడనే పోవచ్చున్నానే. దమస్క ఎలియాజరు నా ఇంటి ఆస్తికర్తలు అగుదురు కదా అంటున్నాడు. అంటే నా ఇంటికి లేక నాకున్న ఆస్తికి ఆస్తికర్తలు ఎవరు అంటే ఆస్తి గురించి మాట్లాడుతున్నాడు అబ్రహాం గారు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసన పుట్టబోచున్నవాడు నీకు వారసుడని చెప్పాను. నీ గర్భంలో నుంచి పుట్టినవాడు నీకు ఆస్తికర్త అవుతాడని చెప్తున్నాడు దేవుడు. నీ గర్భవాసం నుంచి పుట్టినవాడు నీకు
ఆ ఆస్తి కర్తలగుతారని దేవుడు చెప్తున్నాడు. ఇంకా ముందుకెళ్తే లేదా నెక్స్ట్ ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 21వ వచనం. అక్కడ ఆస్తి గురించి అబ్రాహాం అంటుంటే కిందికి అన్నాడు ఆయన, మనకు తెలిసి వాక్యాలు ఏమంటే, బయటికి వచ్చి ఒకసారి చూడు అబ్రహామా, నీ చేతనైతే ఆకాశం మందు పైకి కనులెత్తి చూడు, నక్షత్రములు లెక్కబెట్టు, నీ చేతనైతే లెక్కబెట్టు, నీ సంతానం అలాగను అంటాడు ఆయన. నీ సంతానము అలాగను అంటాడు. ఓకే, ఇంకొక మాట కూడా ఇక్కడ మనకి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 21వ వచనము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 21వ వచనము. నా సేవకుడైన దావీదు సింహాసనము మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. కదా, దావీదు కూడా ఒక వాగ్దానం చేశాడు. ఆయన ఏమని? దావీదు సంతానంలో నుంచి కూడా ఒక రాజు వస్తాడు కదా. ఏమన్నాడు ఆయన? సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడు, అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును కదా. కిందికి, మరియు నా పరిచారకులైన లేవియగు యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును. కిందికి అంటున్నాడు చూడండి 22వ వచనంలో, ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్లుగాను సముద్రపు ఇసుక రేణువులు నెంచుట అసాధ్యమైనట్లుగాను నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింప చేయుదును. ఇక్కడ ఇసుకను పోలుస్తూ, నక్షత్రమును పోలుస్తూ ఆ సంతానము ఇలా ఆగునని చెప్తున్నాడు. ఎవరితోటి? అక్కడ అబ్రహాంతో అన్నాడు, ఇక్కడ దావీదు గురించి ఎత్తి మాట్లాడుతున్నాడు. ఇక ముందుకెళ్దాం, కొత్త నిబంధనలోకి వెళ్దాం. ఒకసారి కొత్త నిబంధనలోకి వెళ్తే అపోస్తల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము. తరువాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. ఇక్కడ చూడండి, అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుల కొరకు రక్షకుడగు యేసుని పుట్టించెను. ఇక్కడ ఏమంటున్నాడు గ్రంథకర్త? దావీదు ఇష్టానుసారుడైన కుమారుడు, ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. కానీ ఆ దావీదు సంతానం నుంచి ఎవరిని పుట్టిస్తాడంట ఆయన? 22వ వచనం కంటిన్యూ, కింద నుంచి 2వ లైన్ ఉందండి. దావీదును కనుగొంటిన అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. అంతే, అతని గురించి సాక్ష్యం. కిందికి, అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుల కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఇక్కడ వాగ్దానం ఏం చేశాడు ఆయన? ఇక్కడ మీకు వాగ్దానం అనగానే మనకి ఆది కాండంలో కనబడలేదు కాబట్టి, లేక ఇర్మియా గ్రంథం కనబడలేదు కాబట్టి వాగ్దాన పుత్రుడు తినేదని మీరు అనుకుండొచ్చు. కొత్త నిబంధనలో వాగ్దాన పుత్రుడిని మీకు చూపిస్తా కదా. రావంగా మనకు అర్థమవుతూ ఉంటుంది ఓదుకుంటూ వెళ్తూ ఉంటే. అసలు రక్షకుడు అంటున్నాడు ఇక్కడ. వాగ్దాన పుత్రుడు ఎవడంటున్నాడు ఇక్కడ? తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుల కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఇక్కడ యేసును పుట్టించెను, ఇశ్రాయేలు కొరకు వాగ్దానము చొప్పున అంటున్నాడు ఇక్కడ.
అంటున్నాడు. ఇంకా ముందుకెళ్దాం మనం, ఇంకా ముందుకెళ్దాం. ఇప్పుడు మీకు సాధారణంగా ఇది అర్థం కాదు, మీకు కొద్ది కన్ఫ్యూజన్గా ఉంటుంది ఖచ్చితంగా కదా. అదే అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 32వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 32వ వచనం. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఇక్కడ శిష్యులు అంటున్నారు, దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాం అంటున్నాడు. దేవుడు ఏమని వాగ్దానం చేసినట్లు ఇంతకీ? ఇశ్రాయేలుని ఏలుబో రాజు మీలో నుండి నేను పుట్టిస్తాను అన్నాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము, సువార్త ప్రకటించున్నాం అన్నాడు. ఇంకా ముందుకెళ్దాం మనం, ఇంకా ముందుకెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు బాగా వినండి. ఇక్కడ నుంచి మీరు బాగా వినండి. ఇక్కడ నుంచి ఇంతకు ముందు మీకు అర్థం కాలేదేమో కానీ ఇక్కడ నుంచి ఖచ్చితంగా అర్థం చేసుకునేటట్లు మీరు వినాలి, ఓకేనా. అపోస్తల కార్యం 13 క్షమించండి, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం కాడ నుంచి. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు కానీ విశ్వాసము వలనైనా నీతి మూలముగానే కలిగెను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసము వ్యర్థమగును కదా. ఇప్పుడు ధర్మశాస్త్రం అనుకుంటూ వాగ్దానాలు అనుకుంటూ ఏం చేశాడు ఆయన? అబ్రహామునకు వాగ్దానం చేశాడు. లేదా ఇర్మియా గ్రంథం మనం చూసుకున్నట్లు దావీదును కూడా ఎన్నుకున్నాడు ఆయన. ఇక్కడ ధర్మశాస్త్ర ప్రకారంగా ఒకవేళ మీరు అనుకుంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? విశ్వాసము వ్యర్థమగును అంటున్నాడు. విశ్వాసం దగ్గరికి వస్తున్నాం మనం. ఇక్కడ ఎక్కడికి వస్తున్నామంటే విశ్వాసం దగ్గరికి వస్తున్నాం. ఇప్పుడు మరలా వదండి అన్నమాట, కంటిన్యూ 13 కాడ నుంచి. అతడు అంటే ఎవరు? అతడు అంటే ఎవరు? పైన 12 కాడ చూద్దాం ఒకసారి. మర్యాద సున్నతి గల వారికి తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపును అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడను బట్టి నడుచుకొని వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందాను. ఎవరు? అబ్రహాము గుర్తు పొందాడు సున్నతని. అబ్రహాము గుర్తు పొందాడు. దీని గురించి కాదు, మరలా అబ్రహాము గుర్తు పొందాడు. అలాగే కింద అతడు లోకమునకు వారసుడైన వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు గాని. ఇక్కడ ఆది కాండములోని అబ్రహాముతో మాట్లాడుచున్నప్పటికీ ధర్మశాస్త్రం ఉందా లేదా? ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. అబ్రహామునకు దేవుడు దర్శనమందు వాక్యం వచ్చి అతనితో మాట్లాడుతున్నప్పుడు ధర్మశాస్త్రం ఉందా లేదా? అబ్రహామునకు దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీకు బయటకొచ్చి ఒకసారి ఆకాశాన్ని చూడు, నక్షత్రాలు లెక్క పెడితే నీ చదనంత లెక్కెట్టు, నీ సంతానం అలాగే చేస్తాను అన్నాడు కదా. అప్పుడు ధర్మశాస్త్రం ఉందా లేదా? అప్పుడుకి లేదు. ఇక్కడ బాగానండి మరలా, అప్పటికి ధర్మశాస్త్రము లేనే లేదు. మరి ఎలా వచ్చింది ఆయనకి? అబ్రహాం గారికి ఆ విశ్వాసం ఎట్లా వచ్చిందంట? సున్నతి పొందడం వచ్చిందంట. సున్నతి
గుర్తు పొందాడు కాబట్టి ఆయన విశ్వాసానికి తండ్రి అని మనం కోరుకుంటాం కదా. ఆ విశ్వాసం ఎవరిని బట్టి వచ్చింది కూడా మనం చూసుకోవాలి. ఆ విశ్వాసం అబ్రహాం గారికి ఎవరిని బట్టి వచ్చింది? ఆ విశ్వాసం కూడా ఎవరిని బట్టి అబ్రహాం గారికి కూడా వచ్చింది. మరలా ఈ మాట ఓదించేసి మనం నెక్స్ట్కి వెళ్దాం. ఈ మాట మరలా 13 కాడ చూద్దాం ఒకసారి. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలము కలగలేదు కానీ విశ్వాసము వలననే నీతి మూలముగానే కలిగెను. నీతి మూలముగానే విశ్వాస మూలముగానే కలిగెను. ఇక్కడ మనము విశ్వాస మూలముగానే కలిగెను, నీతి మూలముగానే కలిగెను అబ్రహామునకు అంటాం కదా. ఇప్పుడు మనం ఒక మాట, ఎవరి మాట వింటే మనకి విశ్వాసం కలుగుతుంది? ఎవరి మాట వింటే మనకి విశ్వాసం కలుగుతుంది? వినుట క్రీస్తుని గూర్చిని వింటేనే విశ్వాసము కదా. మనకు నిజమైన విశ్వాసం ఎవరి గురించి కలగాలి? ఇప్పుడు యేసు క్రీస్తు గురించి వింటేనే నిజమైన విశ్వాసం అంటాం. దానికి రోమికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనకుంది. రోమికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ఇక్కడ విశ్వాసం అంటే ఇప్పుడు ఒక దీంట్లో మళ్ళీ ఇంకొక టాపిక్ వెళ్ళిపోతుంది. మరి అట్లా నేను వెళ్తలేదు. అక్కడ యేసుక్రీస్తుని చూపించేసి అప్పుడు వాక్యం అయి ఉన్నాడు ఆయన, లేక ఆ వాక్యం యేసుక్రీస్తుగా వచ్చాడన్న వాక్యం, ఆ టాపిక్ మళ్ళీ వేరే పోతుంది. అది అట్లా కాదు. ఇక్కడ అబ్రహాము గుర్తు పొందేటప్పటికి ఏమించాడు ఆయన? ఆయనలో ఏముందంట? ఆయనకి విశ్వాసము ఉన్నది. విశ్వాసం ఆయనకి మరలా వస్తా ఒకసారి అపోస్తల కార్యం క్షమించండి, రోమిల పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానం అబ్రహామునకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు కానీ విశ్వాసము వలననే నీతి మూలముగానే కలిగెను. విశ్వాసము వలననే నీతి మూలముగానే కలిగెను. అసలు అబ్రహాము గారికి యేసుక్రీస్తు తెలుసా? విశ్వాసము. ఇప్పుడు వినుట ద్వారా విశ్వాసం, ఆ వినుట క్రీస్తుని గురించి వినాలి. ముందుకెళ్దాం. కొరింథీయులు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ బాగా వినండి. దేవుని వాగ్దానములు ఎన్నైనను, ఇక్కడ బాగా వినాలి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, అంటే ఇన్ని అని కాదు, ఎన్ని అయినను. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, మరలా దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. దేవుని వాగ్దానములు ఎన్నైనా కూడా కావచ్చు కదా. అబ్రహామునికి ఇచ్చింది కావచ్చు, దావీదు గారికి ఇచ్చింది కావచ్చు కదా, ఇంకా ఎంతోమందికి ఇచ్చింది కావచ్చు. అవన్నీ కూడా ఎవరి వల్ల అవునన్నట్టు ఉన్నాయంట? అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అవి ఆయన వలననే నిశ్చయములై ఉన్నవి. వాగ్దానములు ఎన్నైనా కూడా అవన్నీ ఎవరి ద్వారా అవును. ఇప్పుడు అబ్రహాము గారికి వాగ్దాన పుత్రుడని మనము ఇస్సాకు మాట్లాడుకుంటాం కదా. ఒకవేళ అబ్రహాము గారికి ఇస్సాకే లేక రక్షణ ప్రపంచానికి వస్తుంది అనుకుంటే ఇస్సాకు వల్ల వచ్చిందా? ఇస్సాకు వల్ల మనం ఈరోజు ఇన్నిటి వల్ల విశ్వాసం కలిగి ఉంటామా? ఇస్సాకు గారు మన కొరకు ప్రాణం పెట్టాడా? లేక అబ్రహాము గారు విశ్వాసమును బట్టి మనం అతన్ని వాగ్దాన పొలం పొందిన మనం వింటాము. ధర్మశాస్త్రం మూలంగా విశ్వాసం వల్ల ఆయన గుర్తు పొందడం మనం వింటాము. ఆ విశ్వాసం ఒకవేళ క్రీస్తు ద్వారా వచ్చిందా, ఇస్సాకు వల్ల వచ్చిందా? అబ్రహాం గారికి వినుట వల్ల విశ్వాసం కలుగా, వినుట క్రీస్తు ద్వారా. ఇది కూడా ముందుకుంది, చూపిస్తా, ఇంకా ముందుకు చూపిస్తా. ఓకేనా? చూసుకుందాం. మరి
గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చెనని లేఖనము ముందుగా చూచి. బాగా వినాలి, మరలా ఒకసారి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చెనని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. ఇక్కడ ఏమైనా అర్థమవుతుంది మీకు? కొద్దిగా మీ లక్షణాలను కనపడాలి. అర్థమైందా లేకపోతే అర్థం కాకుంటే మరలా ఒకసారి అన్నమాట. మరలా దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చెనని లేఖనము ముందుగా చూచి. ఇదొకటి జ్ఞాపకం పెట్టుకోండి, ముందుగా చూచి. నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అబ్రహామునకు ఏం ప్రకటించాడంట? సువార్త ప్రకటించాడంట. అన్యజనులందరూ ఎవరి ద్వారా ఆశీర్వాదం పడతారంట? అర్థం కాలేదా? నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఇక్కడ విశ్వాసము, అన్యజనుల ఆశీర్వాదము ఎవరి ద్వారా అంటున్నాడు? సువార్త ముందుగా ఎవరి ద్వారా అంటున్నాడు? సువార్త ముందుగా ఎవరు ప్రకటించిందంట? అబ్రహాము గారికి సువార్త ముందే ప్రకటించాడంట కదా. సువార్త అనగానే మనకి ఏం తెలుసు? 4 సువార్తలు కాదు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త కాదు. సువార్త అనగా యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్థానం. ఇది మెయిన్ కదా. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త ఇవి మనకి ఓదుకోవడానికి సువార్తలు. అసలైన సువార్త యేసుక్రీస్తు మరణము, సమాధి, పునరుత్థానం. ఇది స్పష్టమైన సువార్త. ఈ సువార్త ఎప్పుడు ప్రకటింపబడింది? ముందుగానే. ఎప్పుడు ముందుగానే? అబ్రహామునకు నక్షత్రముల వలె సంతానాన్ని కలుగజేస్తానన్నప్పటికీ కదా. ఇంకా మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది ముందుకి. ఇంకా లేకుంటే ఆయన ద్వారా ప్రపంచానికి రక్షణ, ఆ సంతానం అనబడిన ఆయన ద్వారే ప్రపంచానికి రక్షణ, ప్రపంచానికి మోక్షము, ప్రపంచానికి క్షమాపణ, ప్రపంచానికి కూడా రక్షణ అన్నట్లు కూడా బైబిల్లో ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసములన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే. ఇక్కడేమైనా అర్థమైందా? ఇక్కడ కూడా అర్థం కావాలి, కన్ఫ్యూజ్ కాకూడదు. కన్ఫ్యూజ్ అయితే మనం చెప్పిందంతా వృధా అవుతుంది. మరలా వద్దామన్నమాట. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే. అబ్రహాం గారు ఏం పొందాడంట? ఆశీర్వచనం. అంటే ఆశీర్వాద వచనం అన్నమాట. ఆశీర్వచనం ఏం పొందాడు? ఎవరు పొందారు? అబ్రహాము పొందాడు. ఆశీర్వచనం అబ్రహాం పొందాడు కదా. అబ్రహాము ఆశీర్వచనం పొందాడు. ఓకే. అదే 3వ అధ్యాయము 16వ వచనం ఇప్పుడు చూద్దాం రండి. 3వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ స్పష్టత మనకి ఖచ్చితంగా ఉంది. మన సబ్జెక్ట్ ఏంటి ఈరోజు? మన సబ్జెక్ట్ ఏమి ఈరోజు?
అబ్రహామునకు వాగ్దానం చేసిన పుత్రుడు ఇస్సాకా క్రీస్తా. ఇప్పుడు చూద్దాం రండి ఒకసారి. అబ్రహామా లేక ఇస్సాకా లేక క్రీస్తు ప్రభుల వారు, ఇక్కడ మనకి స్పష్టత బైబిల్ ఇస్తుంది. ఓకే, 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ బాగా ఓదండి. అక్షరం మీరు ఓదండి, ఎవరైనా అందరూ మీకు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది మీరు ఓదండి ఒకసారి, మీరు 2 సార్లు ఓదండి, తర్వాత నేను దాన్ని క్లారిటీ ఇస్తాను. ఓదండి ఒకసారి. అశోకు, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. నీ సంతానములకు అనలేదు, అక్కడ నీ సంతానమునకు అన్నాడా? బైబిల్ అట్లా ఉందా? 16వ వచనం మరలా, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను. వాగ్దానం ఏమని చేయబడినట్లు? ఆశీర్వాదం పొందుతారు కదా, విస్తరిస్తారు. ప్రపంచమంతా నీ సంతానం ఎలా అవుతుందంటే ఇసుక రేణుల్లా కావచ్చు, నక్షత్రముల్లా కావచ్చు, ఇలా ఉంటారు నీ సంతానం అని చెప్పాడు కదా. దావీదు గారిని చెత్త చూపిస్తూ దావీదు గురించి మాట్లాడుతూ, నీ కుమారుడు ఇలా ఉంటాడు, నీలో నుంచి ఒక కుమారుడు పంపిస్తాను, లేకుంటే వస్తాడు, ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాం మనం ఓదుకున్నాం కదా ఇర్మీయా గ్రంథంలోనే. అలాగే ఇక్కడ వాగ్దానము చేయబడును. ఏమని? అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును. ఆయన అనేకుల గురించి అనలేదంట అక్కడ. ఇక్కడ బాగా వినండి, ఆయన అనేకుల గురించి అనలేదు. ఆయన అనేకుల గురించి ఆయన అనేకులను గురించి అన్నట్టు, ఆయన అనేకులను గురించి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక, నీ సంతానములకు, సంతానములకు, సంతానములు అంటే ఎన్ని? బహువచనమా ఒకవచనమా? సంతానములకు అంటే ఎక్కువ తక్కువ? ఎక్కువ. సంతానములకంటే బహువచనం ఎక్కువ కదా. ఇప్పుడు మరల వద్దాం అన్నమాట. నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. నీ సంతానమునకును అనెను. అనేకుల గురించి నీ సంతానములకు అనలేదు ఆయన, నీ సంతానమునకును అనెను. ఆ సంతానం ఎవరు ఇప్పుడు? ఆ సంతానము క్రీస్తే. బైబిల్ ఉందా లేదన్నమాట. అబ్రహామునకు వాగ్దానం చేసిన పుత్రుడు ఎవరు ఇప్పుడు? ఇస్సాకా క్రీస్తా? క్రీస్తనే ఉందా? క్రీస్తే కదా, క్రీస్తు కదా. అనేకుల గురించి కాదంట, అనేకుల గురించి కాదంట, అన్నట్లు ఒక్కని గురించే. ఆ ఒక్కడే యేసుక్రీస్తు ప్రభుల వారు. అదే వాగ్దానం ఈరోజు మనకి. ఆ యేసుక్రీస్తు ద్వారానే ప్రపంచానికి రక్షణ. ఒకవేళ ఇస్సాక వల్ల అయితే యేసుక్రీస్తు రావాల్సిన అవసరమే లేదు. అవునా కాదా? అందుకని మరలా ఒకసారి ఆ మాట కంటిన్యూ వద్దామా? మరలా ఒకసారి ఆ మాట కంటిన్యూ వస్తే మనం కొద్దిగా ముందుకెళ్ళేసి ముగించేద్దాం, టైం అవుతుంది కదా. ఓకే, 16వ వచనం కంటిన్యూ. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానముకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఈ సంతానము ద్వారా, ఈ క్రీస్తు ద్వారా ప్రపంచానికి రక్షణ. అనేకుల గురించి అనలేదు ఆయన, ఒకని వలన ప్రపంచానికి మోక్షము, రక్షణ, క్షమాపణ. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు కదా. అబ్రహామునకు వాగ్దానం చేసిన పుత్రుడు ఎవరంటే మనం ఏం చెప్పాలి ఇప్పుడు? క్రీస్తట, క్రీస్తట. ఒకవేళ అబ్రహామునకు వాగ్దానం అంటే లెక్కలేని రిఫరెన్స్లు ఉన్నాయి మనకి కదా. నిబంధన, వాగ్దానము, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ అర్థం చేసుకొని వదుకోవాలంటే మనకి ఎన్నో 2, 3, 5, 6 సబ్జెక్టులు ఎదుగుని చాలవు. ఎందుకంటే మనకు సమయాల్లో తక్కువ. అందుకనే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, అబ్రహామునకు వాగ్దాన పుత్రుడు, దేవుడు చేసిన వాగ్దాన పుత్రుడు ఎవరయ్య అంటే ఇస్సాకా క్రీస్తా అంటే క్రీస్తే. ఆయన ద్వారానే మనకి ఈరోజు
రక్షణ. అబ్రహాం గారికి ముందుగా సువార్త వినబడింది. ఆ సువార్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అబ్రహాం గారికి ఆశీర్వచనం ముందుగా వెళ్ళింది. ఎప్పుడు? ఎవరెవరిలో? యేసుక్రీస్తు ద్వారా. విశ్వాసం ఉంచాడు ఆయన. ఎవరి ద్వారా? వినుట వల్ల విశ్వాసము. ఆ విన్నప్పుడు ధర్మశాస్త్రం ఉందా? లేదు. ధర్మశాస్త్రం అబ్రహాం కాలానికి అసలే లేదు. కానీ విశ్వసించాడు. దేని ద్వారా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్క మాట ద్వారా, ఆయన మీద విశ్వాసము ద్వారా. అందుకనే ఒక మాట మనకు ఉంటుంది చూడండి. ఒకసారి ఛాయారూపంగా మాట్లాడుతున్న గ్రంథకర్త ఎబ్రిల్ రాసిన పత్రిక అనుకుంటా, అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినంట. చూడండి ఒకసారి అది. అబ్రహాము దేవుడు అబ్రహాం ఇస్సాకు గారిని బలి ఇచ్చిన మాట ఉంటుంది చూడండి. 11వ అధ్యాయం 17వ వచనం అనుకుంటా. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. అర్పించాడు నిజంగా పాత నిబంధనలో? అర్పించాడా? లేదు. మరి ఇక్కడ ఏమన్నాడు? అర్పించను. కొత్త నిబంధన నిజ స్వరూపము. ఇది ఛాయ కాదు. అవునా కదా? మరలా ఇంకొకటి చెప్తాను. మరలా దీని గురించి ఒకవేళ ఇన్నో వాళ్ళు కానీ లేకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అపార్థం చేసుకుంటారేమో. వార్దాన పుత్రుడు అనగానే ఒకరి ద్వారా పుట్టినవాడు కాదు యేసుక్రీస్తు. వంశావళ పరంపరంగా లేకుంటే శరీర సంబంధంగా పుట్టినవాడు యేసుక్రీస్తు కాదా? అవునా? శరీర సంబంధంగా ఏమైనా పుట్టాడు యేసుక్రీస్తు? ఎవరన్నా? పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవాడు ఆయన. మళ్ళా అలా లెక్కేసుకొని మళ్ళీ అబ్రహాము ద్వారా, ఇస్సాకు ద్వారా, యాకోబు ద్వారా, దావీదు ద్వారా ఇట్లా వచ్చినవాడు యేసుక్రీస్తు. ఇలా శరీర సంబంధం పుట్టినవాడు అసలు మనం లెక్కేసుకోకూడదు. మళ్ళీ అట్లా లెక్కించుకోకూడదు. విశ్వాసము రక్షణ ఎక్కడి నుంచి ఉంది మనకి? యేసుక్రీస్తు ద్వారా ఉంది కనుక ఇలా లెక్కించుకోవాలి తప్ప. అంటే యేసుక్రీస్తు ఇప్పుడు శరీర సంబంధంగా వీళ్ళ ద్వారా అంటే వాగ్దానాలు ఎన్ని కూడా అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. వాగ్దానాలు ఎన్ని కూడా అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. అంటే క్రీస్తు వచ్చి సంపూర్ణంగా చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆ రక్షణ యేసుక్రీస్తు ద్వారా వస్తుందని చెప్పిపోయాడు ఆయన. అంతేగాని మళ్ళీ ఇలా పుట్టుకొచ్చిన మళ్ళీ ఇలా మనం తప్పు బోధించకూడదు. బైబిల్ ఎక్కడ ఉండదు యేసుక్రీస్తు ఫలానా వాళ్ళకు పుట్టాడన్నట్లు బైబిల్ ఎక్కడ లేదు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్యక ద్వారా పుట్టాడని మనకు స్పష్టంగా ఉంది. ఇది కొన్ని విషయాలు మనం విన్నాం పెద్దల ద్వారా, లేకుంటే అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కదా. ఏమని? యేసుక్రీస్తుకి అసలు శరీర సంబంధంగా తండ్రే లేడు. ఉన్నాడా? లేడు. ఆయన పుట్టుక గురించి చెప్పాలంటే కూడా ఆయనకి అసలే వంశావళే లెక్కల్లో తీసుకోవడానికి ఉంది తప్ప ఆయన పుట్టుక గురించి అసలు లెక్కల్లోనికి ఆయన వంశావళే లేదు. పలానా వాళ్ళ ద్వారా పుట్టిన మనకు బైబిల్ ఎక్కడ కూడా కనిపించదు. వంశావళి లెక్కిస్తే ఇట్లా మనకు వస్తూ ఉంటుంది అంతే తప్ప ప్రజలు తెలుసుకోవడానికి కావచ్చు, లేకుంటే గ్రంథకర్తలు ఇంకొకరు చెప్పడానికి విషయం కావచ్చు, ఇలా లెక్కించడానికి ఉంది తప్ప ఫలాని వాళ్ళ ద్వారా యేసుక్రీస్తు పుట్టడానికి మనకు ఆధారము లేదు. వాగ్దానాలు చేశాడు, నీ సంతానం ద్వారా వస్తుంది, నీ సంతానం వస్తుందని. ఆయన దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధులుగా యథార్థంతో వాళ్ళు ఉండలేదు. ఆయన అలా ఎవరి వల్ల పుట్టినవాడు కాదు. మనం అసలు భాగ్యానికి అసలు వాక్యాలకు మనం వస్తాం కదా. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. అసలు ఇస్సాకును బలి ఇచ్చాడు ఆయన? లేదని మనకు అందరూ తెలుసు. గ్రంథం కూడా మనకి చెప్తుంది బలి అసలు ఇవ్వలేదు. మరి ఇచ్చాను అంటే విశ్వాసం బట్టి ఇచ్చాను. శోధింపబడి విశ్వాసం బట్టి ఇచ్చానంటే మనస్సుల్లో మనస్ఫూర్తిగా ఇచ్చినట్లు, కల్మషం లేకుండా దేవుడు అడిగిన దాన్ని ఇచ్చినట్లు. కత్తి ఎత్తాడంటే ఇంక అయిపోయినట్లే కదా. కత్తి ఎత్తాడు ఆయన, కాల్జీలు కట్టేసి కట్టెలను వేసేసి ఇక ఆకాశం వైపు వెళ్ళి ప్రార్థన చేసేసి ఇంకా కత్తి ఎత్తుంటే అబ్రహామా ఆగన్నాడు. అంటే హృదయపూర్వకంగా ఆయన ఇచ్చాడు. ఆ విశ్వాసమును బట్టి ఇక్కడ ఇచ్చాడు కదా, ఇచ్చాడు. అందుకనే మనము ప్రతిదాన్ని కూడా విశ్వాస మూలంగా తీసుకోవాలి. వాగ్దానం చేసిన వాగ్దానంలో అబ్రహాము గారు చేసిన వాగ్దానాలను కూడా విశ్వాసమును బట్టి ఆ విశ్వాసము ఎవరి ద్వారా అంటే వినుట ద్వారా. వినుట ఎవరి మాట గురించి? క్రీస్తుని గురించి కదా. 2 కొరింథీ 1:20
దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కదా. అవన్నీ వాగ్దానములు ఎన్నైనా కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కదా. అవన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నవి. వాగ్దానం ఎన్నైనా కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఒక్క మాటతోనే కొట్టేశాడు దేవుడు. వాగ్దానం ఎన్నైనా కూడా వాగ్దాన పుత్రుడు లేక రక్షణ విశ్వాసము ఆ యేసుక్రీస్తు ప్రభుల వారే. మనం గలతీ రాసిన పత్రిక 3:16 మనకి స్పష్టత ఇస్తుంది. అనేకుల గురించి ఆయన అన్నట్టుగా, అనేకుల గురించి కాదు, ఆ ఒక్కని గురించే, ఒక్కని గురించి అన్నాడు. ఒక్కని గురించి, ఆ ఒక్కడెవరు? క్రీస్తుని మనం ఓదుకున్నాం. క్రీస్తునే మనం ఓదుకున్నాం. అంటే ఈరోజు ప్రపంచానికి మోక్షణ రక్షణ విశ్వాసం ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా. అందుకనే అబ్రహామునకు వాగ్దానం చేయబడింది, కానీ ఇస్సాకు వలె ప్రపంచానికి రక్షణ రాలేదు. అలా దేవుడు ఎన్నుకున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ లోకానికి వచ్చి రక్షణ విశ్వాసాన్ని కలిగించి ప్రపంచానికి మోక్ష ప్రదాత, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు అయ్యాడు. ఇక చివరికి ఇంకొక మాట, అదే గలతీ రాసిన పత్రిక 3:29 ఇది మన గురించి. గలతీ రాసిన పత్రిక 3:29 ఇక్కడ మన గురించి అంటున్నాడు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఇదే కదా మనం వాక్యపడంగా చేసుకున్నాం కదా. ఇక్కడ ఏమంటున్నాడు గ్రంథకర్త? మీరు క్రీస్తు సంబంధులైతేనే మా వాగ్దాన పుత్రులు మాకు వాగ్దానం చేయబడింది. అబ్రహాం మా తండ్రి, విశ్వాసానికి కర్త ఆయనే కదా, లేక ఆయనే కదా దేవుడు ఎన్నుకున్న అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు అతనే కదా ముఖ్యం అనుకుంటే కాదు. ఇక్కడ మీరు క్రీస్తు సంబంధులైతే, ఇక్కడ కిందికి ఇంకో మాట ఉంటుంది పుట్టినోట్లో, మూడో నంబర్ ఇచ్చి పుట్టినోట్లో ఉంటుంది. ఏమని? మూల భాషలో క్రీస్తు వారైతే, మీరు క్రీస్తు వారైతే, క్రీస్తు రక్తం ద్వారా కడబడిన వారైతేనే అని అర్థం కదా. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఆ పక్షమందు, యేసుక్రీస్తు పక్షమందు మనము క్రీస్తు సంబంధులైతే ఆ ప్రకారం మనం వాగ్దాన పుత్రులై ఉంటాం. అంటే ఎవరి పక్షం ఉండాలి ఇప్పుడు ఈరోజు? మనము యేసుక్రీస్తు పక్షానికే మనం ఉండాలి. అందుకని యేసుక్రీస్తే మనకి రక్షణకర్త. ఆ వాగ్దాన పుత్రుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారే. ఆయన ద్వారా ప్రపంచానికి మోక్షణ, ఆయన ద్వారా ప్రపంచ భూలోకము దేశములన్నీ కూడా ఆశీర్వదింపబడ్డాయి. ఆయన ద్వారా ప్రపంచానికి ఈరోజు సత్యము, నీతి, న్యాయం మనకి ప్రకటింపబడింది. అవునా కదా? ఆ సంతానమే యేసుక్రీస్తు ప్రభువు వారు మనకి బైబిల్ కూడా స్పష్టంగా సెలవిస్తుంది. ఓకేనా? ప్రార్థన చేసుకుందామండి. సమయం ఎక్కువైందేమో క్షమించండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు తెలుపుకుంటున్నాం మా దేవ. మీ అనాథ సంకల్పంలో తండ్రి యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని ముందుగానే కుమారులుగా స్వీకరించి తండ్రి దేవ, జగత్తుకి పునాది వేయబడక ముందే తండ్రి క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకొని మీ కొరకు బ్రతకాలని, మిమ్మల్ని తెలుసుకోవాలని, మీ నామాన్ని గుర్తించాలని, ఎక్కడ మాకు రక్షణ ఉందో ఆ రక్షణ అడుగుజాడలు మేమంతా నడవాలని, మరలా మీ నుండి లోకం చేరాలని మీ సంకల్పం గొప్పది ప్రభువా. అట్టి ధన్యత ఈరోజు మేమంతా కలిగి ఉన్నాం మేము ప్రభు. అందును బట్టి మీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతులు తెలుపుకుంటున్నాం మా దేవా. ఇదిగో కొద్ది మాటలు విన్నాం. మేమంతా విశ్వాస సంబంధులమైన మంచి పోరాటం పోరాడేటట్లు, మా విశ్వాసాన్ని కొనసాగించుకునేటట్లు, రక్షణ మార్గం మేమంతా నడుచుకునేటట్లు మంచి జ్ఞానము, వివేకం, పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇచ్చి మీ కృపలో కాపాడ తండ్రి. సమస్త ఘనత మహిమ మీకు మాత్రమే చెల్లించుకుంటూ, మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ, మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.